అల్లా రఖా రెహమాన్ షార్ట్కట్లో ఏఆర్ రెహమాన్ 1990s దేశాన్ని ఆ మాటకొస్తే ప్రపంచాన్ని ఓ ఊపు ఊపిన మ్యూజిక్ డైరెక్టర్. సినిమా టైటిల్లో ఆయన పేరు కనబడితే చాలు ప్రేక్షకులు మైమరిచిపోయేవారు. అలాంటిది లాంగ్ గ్యాప్ మళ్ళీ తెరపైకి వచ్చాడు. ఈసారి మ్యూజిక్తో కాదు, కాంట్రవర్సీతో. హిందూగా పుట్టిన దిలీప్ కుమార్ అలియాస్ అల్లా రఖా రెహమాన్ పేరు మార్చుకొని సంగీత సామ్రాజ్యాన్ని ఏలారు. సినీ ప్రపంచంలో ఎప్పుడూ అవకాశాలు ఒకేలా ఉండవు అనేది అందరూ అనుభవపూర్వకంగా అంగీకరించే నిజం. అయితే ఏఆర్ రెహమాన్ అలా కాదు. తనకు అవకాశాలు రాకపోవడానికి తన పేరు, అంతకు మించి తన మతమే కారణం అంటున్నారు. ఇంతకీ ఏఆర్ రెహమాన్ మతాన్ని ఎందుకు ప్రస్తావించారు? ఆయన హిందువుగా పుట్టి ఇస్లాం మతంలోకి మారడానికి కారణం ఏంటి? సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ వ్యాఖ్యలు దుమారం. మత వివక్ష కారణంగానే అవకాశాలు తగ్గాయి. మళ్లీ రచ్చలేపిన రచయిత వరుణ్ పోస్ట్. ఆస్కార్ విజేత భారతీయ సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. గత కొన్నేళ్లుగా హిందీ చిత్ర పరిశ్రమలో తనకు అవకాశాలు తగ్గడానికి గల కారణాల గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రెహమాన్ విశ్లేషిస్తూ 8 ఏళ్లుగా ఇండస్ట్రీలో పవర్ షిఫ్ట్ జరిగింది. క్రియేటివిటీ లేని వాళ్ల చేతుల్లోకి అధికారం వెళ్లింది. దీనికి మతపరమైన వివక్ష కూడా కారణమై ఉండొచ్చు. అది నేరుగా నాకు ఎదురవలేదు, కానీ పుకార్ల రూపంలో వినిపించింది అని అన్నారు. విక్కీ కౌశల్ హీరోగా నటించిన చిత్రం ఛావా సంగీతం అందించిన రెహమాన్ ఆ మూవీ గురించి, అలాగే బాలీవుడ్ లో తనకు అవకాశాలు తగ్గడం గురించి చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. ఛావా ఒక విభజనవాద చిత్రం. సమాజంలోని విభజనను అడ్డుపెట్టుకుని ఈ సినిమా సొమ్ము చేసుకుందని తాను భావిస్తున్నానని, కానీ ఈ సినిమాలో శౌర్యాన్ని చూపించడమే ప్రధాన ఉద్దేశమని దర్శకుడు చెప్పారు. మరాఠా యోధుడు సంభాజీ మహారాజ్ గురించి తీస్తున్న సినిమాకు పనిచేయడం గౌరవంగా భావించి అంగీకరించానని తెలిపారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కాగా బాలీవుడ్ వర్గాల్లో భిన్న స్పందనలు వచ్చాయి. కొందరు మద్దతు తెలుపగా మరికొందరు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు. రెహమాన్ వ్యాఖ్యలను కొంతమంది బాలీవుడ్ ప్రముఖులు, సోషల్ మీడియా యూజర్లు వివాదాస్పదంగా అభివర్ణించారు. మతాన్ని ప్రస్తావించడం అవసరమా అనే ప్రశ్నలు లేవనెత్తారు. ఈ క్రమంలోనే ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్, విహెచ్పీ నేత వినోద్ బన్సాల్ తదితరులు రెహమాన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డియర్ రెహమాన్, తాను కాషాయ పార్టీకి మద్దతిస్తున్నానని సినీ పరిశ్రమలో ఎంతో వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాను, కానీ మీ అంత పక్షపాత, ద్వేషపూరిత మనస్తత్వం ఉన్న వ్యక్తిని చూడలేదని కంగానా మండిపడ్డారు. సినిమా విభజనవాదాన్ని ప్రేరేపిస్తోందని తెలిసినప్పుడు అందులో పనిచేసినందుకు డబ్బులు ఎందుకు తీసుకున్నారని వినోద్ బన్సాల్ ప్రశ్నించారు. రెహమాన్ చాలా పెద్ద స్థాయి వ్యక్తి. చిన్న నిర్మాతలు ఆయన దగ్గరకు వెళ్లడానికి భయపడుతున్నారు. అంతే తప్ప మతపరమైన కారణాలు లేవని జావేద్ అఖ్తర్ అన్నారు. మరోవైపు రెహమాన్ కామెంట్స్ రాజకీయ చర్చకు కూడా దారితీశాయి. ఒకప్పుడు హిందువైన రెహమాన్ తనకు మళ్లీ అవకాశాలు కావాలంటే ఘర్ వాపసీ అవ్వాలని విహెచ్పీ నేత వినోద్ బన్సాల్ అన్నారు. ఇండస్ట్రీని నిందించే ముందు రెహమాన్ ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. ఏఆర్ రెహమాన్ వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆయన ఆలోచనలు దేశ భవిష్యత్తుకు మంచివి కాదన్నారు. వెంటనే ఏఆర్ రెహమాన్ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయనలో ఇన్నాళ్లు ఓ కళాకారుడినే చూశామన్నారు. మతపరంగా రెహమాన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఇది సమాజాన్ని అవమానించినట్లే అని కిషన్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, ప్రజలు కానీ మతంతో సంబంధం లేకుండా ఏఆర్ రెహమాన్ కు అన్ని రకాలుగా సానుకూలంగా స్పందించారు. ఆయనను అనేక రకాలుగా ప్రోత్సహించారు. ఏఆర్ రెహమాన్ అలా మాట్లాడడం చాలా దురదృష్టకరం. ఈ రకమైన ఆలోచన దేశానికి కానీ, దేశ భవిష్యత్తుకు కానీ ఏమాత్రం మంచిది కాదు. ఈ రకమైన ఆలోచన చేసేవాళ్లు ఇప్పటికైనా తమ తప్పు తెలుసుకుని దేశ ప్రజలను క్షమాపణ కోరాలని అన్నారు. కాగా భారతీయ సినీ పరిశ్రమలో సంగీత దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు ఏఆర్ రెహమాన్. ఆయన అసలు పేరు దిలీప్ కుమార్. తనదైన శైలిలో సంగీతాభిమానులను మంత్రముగ్ధులను చేసి ఆడియన్స్ హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. 1992లో రోజా సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయమైన ఆయన మొదటి సినిమాతోనే జాతీయ అవార్డు అందుకొని సంచలనం సృష్టించారు. ఆ తర్వాత ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు సంగీతం అందించి సంగీత రంగంలో తనదైన ముద్ర వేసుకున్నారు. తన కెరీర్ లో 19 ఫిల్మ్ఫేర్ అవార్డులు, 4 జాతీయ పురస్కారాలు, గోల్డెన్ గ్లోబ్ అవార్డు, భాషా వంటి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పురస్కారం, 2 ఆస్కార్ అవార్డులను సైతం గెలుచుకున్నారు. జాతీయంగానే కాకుండా అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు. 2 సార్లు ఆస్కార్ అవార్డు గెలుచుకున్న తొలి భారతీయుడిగా కూడా చరిత్రలో నిలిచిపోతారు.
ఇక ఏఆర్ రెహమాన్ 1967 జనవరి 6న తమిళనాడు రాజధాని చెన్నైలోని ఒక హిందూ కుటుంబంలో జన్మించారు. అయితే తన తండ్రి క్యాన్సర్ తో పోరాడుతున్న చివరి రోజుల్లో ఒక సూఫీ సాధువు ఆయనకు చికిత్స చేశారట. సూఫీయిజం మార్గంలో ఎవరిని మతం మార్చుకోమని బలవంతం చేయరని, అది వారికి హృదయపూర్వకంగా నచ్చినప్పుడే అనుసరిస్తారని తెలిపారు. ఆ సమయంలో సూఫీ మార్గం తనకు ఉత్తమ మార్గమని అనిపించిందని, అందుకే ఇస్లాంను స్వీకరించినట్టు వెల్లడించారు. అయితే తన వ్యాఖ్యల వివాదంపై ఏఆర్ రెహమాన్ స్పందించారు. తప్పుగా అర్థం చేసుకున్నారని ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఇండియానే తన స్ఫూర్తి, తన ఇల్లు అని చెప్పారు. తన ఉద్దేశాలను తప్పుగా అర్థం చేసుకున్నారని, సంగీతం ద్వారా సేవ చేయడమే తన లక్ష్యమన్నారు. భారతీయుడిగా పుట్టడం గర్వంగా భావిస్తానని, ఎప్పుడూ దేశం గర్వపడేలా పనిచేస్తానని చెప్పారు. రెహమాన్ విడుదల చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆయన వివరణతో వివాదానికి కొంతవరకు ముగింపు పలికే ప్రయత్నం చేశారని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దీంతో వివాదం సద్దుమణిగిందని అందరూ భావిస్తున్నారు. తరుణంలో ప్రముఖ రచయిత వరుణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త చర్చకు దారితీశాయి. రెహమాన్ సంగీతం అందించిన ఓ పాలన్ హారే వీడియోను షేర్ చేస్తూ వరుణ్ సంచలన పోస్ట్ చేశారు. గత 3 దశాబ్దాలుగా అద్భుతమైన సంగీతాన్ని అందించిన గొప్ప కళాకారుడు తన అనుభవం ఆధారంగా ఒక అభిప్రాయాన్ని చెబితే ఆయనపై దాడి చేసి దుర్భాషలాడారు. ఆ విషపూరిత మూకను శాంతింపచేయడానికి మరుసటి రోజే రెహమాన్ను బలవంతంగా క్షమాపణలు చెప్పేలా చేశారు. దేశంలో విభజనవాదం పెరుగుతోందని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి అంటూ వరుణ్ ప్రశ్నించారు. India is my inspiration, my teacher and my home. I understand that intentions can sometimes be misunderstood. But my purpose has always been to uplift, honor and serve through music. Jai Hind and Jai Hind. రెహమాన్ తనంతట తానుగా క్షమాపణ చెప్పలేదని, పరిస్థితుల ప్రభావంతో ఆయనను బలవంతం చేశారన్న కోణంలో వరుణ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దీంతో సద్దుమణిగిందనుకున్న రచ్చ మళ్లీ మొదలైంది.